క్రింది వానిలో అభ్యసనంగా పరిగణించగలిగే మార్పు. దీనికి సరైన సమాధానం అభ్యసనంలో మనకి తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి? అనుభవం, శిక్షణ వల్ల కలిగే మార్పే అభ్యసనగా పరిగణించబడుతుంది. సీషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఇది ఒక సహజ సామర్థ్య పరీక్ష అన్నమాట. సీషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంగా మారిపోవడాన్ని ఇలా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 పురోగమన అవరోధం. క్రింది వానిలో సరైన అయిన జతను గుర్తించండి. సరి అయిన జతను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది అని తెలిపే సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది. సంజ్ఞా భాష వీరి కోసం ఉద్దేశించబడినది. సంజ్ఞా భాష అనేది శ్రవణలోపం గలవారికి ఉద్దేశించబడినది. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండటమే అన్న మైక్ ఐవర్ వాక్యం ఈ రకం ప్రేరణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సాధనా ప్రేరణ. సాధనా ప్రేరణ అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. ఆనందదాయక అభ్యసనం అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బహిరహిత వాతావరణంలో అభ్యసనం అనేది ఆనందదాయక అభ్యసనం అవుతుంది. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సహకార అభ్యసనం. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సమ్మిళిత మరియు సమాన విద్య. క్రింది పద్ధతి NCF 2005కి ఆధారం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్మాణాత్మకవాదం కన్స్ట్రక్టివిజం. మెకరండో యొక్క విద్యాతత్వం కింది వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక నిర్మాణాత్మకత. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 2013. ఓవెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు SPOC పూర్తి రూపం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఇది క్లిష్ట పరిస్థితుల్లో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతిగమనం. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 స్మృతి. ఓజు వక్రరేఖకు మరొక పేరు.
దీనికి సరైన సమాధానం సంచిత పౌనపుణ్య వక్రం ఆప్షన్ 3. పూర్వ బాల్యదశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. దీనికి సరైన సమాధానం పూర్వ ముఠా వయస్సు, అన్వేషణాత్మక వయస్సు. క్రింది రచయితలు వారి పుస్తకాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. బండూరా రాసిన పుస్తకం సైకలాజికల్ మోడలింగ్. స్పీర్మెన్ రాసిన పుస్తకం ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్. గార్డ్నర్ రాసిన పుస్తకం ప్రేమ్స్ ఆఫ్ మైండ్. చాప్లిన్ రాసిన పుస్తకం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసిన వారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. ఆల్పోర్ట్ వెర్నర్ లింజ్. కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని తెలియచేస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. వైఖరి. ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. AB రెండూ కరెక్టే. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది. క్యూ స్టాట్స్ ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు. కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. దీనికి సరైన సమాధానం డాల్టన్ ప్రణాళిక. డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థుల్ని అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగిన అంశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. సృజనాత్మకత. కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం. కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం. దీనికి సరైన సమాధానం యాంత్రిక ప్రజ్ఞ. బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. కుతూహలం, ఉత్సుకత, అభ్యసన పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం. ఎలక్ట్రా కాంప్లెక్స్లో ప్రత్యర్థులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. తల్లి వర్సెస్ కూతురు. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, అంటే వికాసం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందన సమూహారమే. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందన సముదాయమే సహజ సామర్థ్యం. ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. నిర్దేశిత ఆలోచన.